అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ అధికారం అనే పీఠం కోసం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, ప్రత్యర్థుల్ని రాజకీయంగా తొక్కాలని వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉన్నాయి. అయితే నేతల దృష్టి అంతా ఓట్ల సీట్ల మీద ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగంలోని కొంతమంది ఉన్నతాధికారులు తమకు వరంగా మార్చుకుంటున్నారు. దీన్ని పర్యవేక్షణ కరువైందని భావిస్తూ సామాన్య ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ అందిన కాడికి దోచేసుకుని కోట్లు కూడబెట్టుకుంటున్నారు. తాజాగా మహబూబ్ నగర్ డిటిసి కిషన్ ఉదంతం దీనికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ముదావత్ కిషన్ తన విధులను పక్కన పెట్టి అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశాడని ఏసీబీ సోదాలో తేలింది. సామాన్యుల అవసరాలని సొమ్ము చేసుకుంటూ కోట్లాది రూపాయల ఆస్తులు వెనకేశారు. మహబూబ్ నగర్ రవాణా శాఖ ఆఫీసులో లారీలు, బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్సు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, ఇలా ఏ పని చేయాలన్నా సరే డీడీసీ కిషన్ నాయక్కి లంచం ఇవ్వాల్సిందే అండి. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయిస్తాడు, ఆ మేరకు వసూలు చేస్తాడు. కిషన్ నాయక్ గతంలో హైదరాబాదు, నిజామాబాదు, మెదక్ జిల్లాల్లో పనిచేశాడు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం వచ్చింది. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఏసీబీ లెక్కల ప్రకారమే పట్టుబడ్డ ఆస్తులు అసలు విలువేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు. 12,72,00,000 రూపాయలు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారి ఇంత భారీ స్థాయిలో 100 కోట్లు ఎట్లా సంపాదించాడు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అర్థం కాకపోవటానికే ఉంది. అవినీతి, ప్రతి చోట అవినీతి 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 చేసి ఈ విధంగా కోట్లు గడించాడని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. కిషన్ నివాసం హైదరాబాద్లో ఉంది. అక్కడ అలాగే సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారండి. ఏకకాలంలో దాడులు చేస్తే నిజామాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో 50% వాటా కిషన్దే అంట. ఒక హోటల్లో 50% అయింది. ఇంకొక జిల్లాలో ఒక ప్రముఖ ఫర్నిచర్ దుకాణం నడుస్తున్న 3,000 చదరపు గజాల స్థలంతో పాటు అశోకా టౌన్షిప్లో 2 ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం కొనుగోలు చేశాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు అదే మండలంలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్ నిర్మాణం చేపట్టాడు. దీంతో పాటు 1,37,00,000 రూపాయల బ్యాంకు బ్యాలెన్స్తో పాటు 1 కేజీ బంగారు ఆభరణాలు, హోండా సిటీ, ఇన్నోవా క్రిస్టా కారు, ఇవన్నీ కూడా అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. అంటే చూడండి, ఆయన పనిచేసిన ప్రతి దగ్గర కూడా పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉన్నాయి, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, బంగారం ఉంది, కోట్ల రూపాయలు ఈ విధంగా కూడబెట్టినట్టు తెలిసింది. రాజకీయ నేతల హడావుడిని అడ్డం పెట్టేసుకుని నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఏమీ కాదని చెప్పి అధికారుల పర్యవేక్షణ కూడా లేని సమయంలో ఇలాంటి తిమింగలాలు తమ సామ్రాజ్యాన్ని ఎలా పెంచుకుంటున్నాయి చూడండి. నిజంగా అసలు అవినీతి ఎంత స్థాయిలో ఉందో క్షేత్రస్థాయిలో మనం చూస్తున్నాం. రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల లబ్ధి కోసం పాకులాటం మానేసి వ్యవస్థలో వేళ్ళూనుకుపోయినటువంటి ఇలాంటి అధికారుల మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల రక్తాన్ని పీల్చే ఇలాంటి అక్రమార్కులు 100 కోట్లకు పడగలెత్తటం నిజంగా చాలా చాలా దారుణమైనటువంటి విషయం. నిజంగా ఏదన్నా పని కోసం ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలంటే జనం భయపడుతున్నారు. ఇలాంటి అధికారులు ప్రతి దగ్గర డబ్బులు డిమాండ్ చేయటం, డబ్బులు లంచాల రూపంలో తీసుకోవటం, ఈ విధంగా అక్రమస్తులు కూడబెట్టడం. సో వీళ్ళకి కఠినంగా శిక్ష వేస్తే, ఎందుకంటే సస్పెండ్ చేస్తారు, కొన్ని రోజులు అవుతుంది, మళ్ళీ తీసుకొచ్చి విధుల్లో పెడతారు కాబట్టి ఏమీ కాదులే అన్న ఒక ధీమా ఉంది. ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి అవినీతి స్థాయిని బట్టి వాళ్ళని పూర్తిగా బర్తరఫ్ చేయాలి. అప్పుడు మాత్రం బుద్ధి వస్తుంది. ఈ విధంగా అవినీతి చేసే వాళ్ళకి ప్రజలు అదే కోరుకుంటా ఉన్నారు. వీళ్ళని నామమాత్రంగా సస్పెండ్ చేసి మళ్ళీ ఉద్యోగాల్లో కూర్చోబెడితే ఇదే రకమైన తంతు నడిపించి ప్రజల్ని పీల్చి పిప్పి చేసి అసలు వాళ్ళు ఇచ్చుకోలేనటువంటి స్థాయిలో కూడా ఉంటారు. వాళ్ళకి పని కావాలని చెప్పి ప్రభుత్వ ఆఫీసులు తిరుగుతూ ఉంటారు. కానీ వీళ్ళు అడిగిందే ఇవ్వక తప్పదు. ఇంకా పనులు ఎక్కడా కావు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామంటే చేయలేనటువంటి పరిస్థితి. సామాన్యులకు అంత అవగాహన ఉండదు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఈ విధంగా చేయకుండా ఉండటం కోసం మరింత కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడికి వచ్చే సామాన్యులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు 3 కిషన్ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి పైన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టుగా కేసు రిజిస్టర్ జరిగింది. దాని ప్రకారంగా వారి ఆదాయ ఆస్తుల గురించి కానివ్వండి, ఇతర
ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేయడానికి అన్ని వాళ్ళ బంధువులు స్నేహితుల ఇళ్లతో పాటు ఈరోజు వారి కార్యాలయాన్ని కూడా సోదా చేయడానికి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి రావడం జరిగింది. సోదాలు చేస్తున్నాము. కంప్యూటర్లో కానివ్వండి, వారికి సంబంధించిన డెస్క్లు, ఆల్మిరాస్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తున్నాము. ఫిర్యాదులు ఉన్నాయి, కేసు రిజిస్టర్ అయింది కదా, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కేసు నమోదు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ అనేది చెప్పడానికి ఉండదు, నేను ఇక్కడ చేస్తున్నాను. இல்லை ఇంకా చెక్ ఇప్పుడే కదా స్టార్ట్ చేసినాం, ఇప్పుడే రావడం జరిగింది, చేస్తున్నాము. కంప్యూటర్ ఓపెన్ చేసి అవన్నీ చెక్ చేస్తున్నాము. ఏమన్నా ఉండేది ఉంటే అవి నోట్ చేసుకుని వెళ్తాం. ఇప్పటివరకు అయితే ఏం లేదు, చూస్తున్నాం. కిషన్ నాయక్ గారిని అదుపులో తీసుకున్నారు. ఏమన్నా సమాచారం ఉండి ఇంకా తెలిసేది ఉంటే వివిధ చోట్ల ఇంకా చేస్తాం. కేసు రిజిస్టర్ అయింది, దాని మీద